అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప కార్పొరేషన్లో సీట్ల వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు గాలి కుదిలేశారన్నటువంటి ఆరోపణలు ప్రధానంగా కడపలో వినిపిస్తున్న పరిస్థితి. వైసీపీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ ఇరు పార్టీలు కూడా కుర్చీల తుమ్ములాటతో కాలాన్ని అంతా వృధా చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా సర్వత్రా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వివిధ వర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు సిపిఐ నగర అధ్యక్షులు శివ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రజలు చెప్పండి, అసలు కుర్చీల కుమ్ములాటను ఎలా చూడాలి? ప్రజా సమస్యలను విస్మరించి గత 2 కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో కుర్చీ కోసమే తగువడతా ఇవాళ కాలయాపన చేసే దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కడప నగరంలో ఉండడం అత్యంత దారుణ అంశం. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కడప అభివృద్ధి అవుతుందనుకుంటే ఏం అభివృద్ధి కాలే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మినహాయించే తర్వాత వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే తరహాలో అభివృద్ధి చేస్తారని కడప ప్రజానీకరం, జిల్లా ప్రజానీకం కావచ్చు, కడప నగర ప్రజానీకం కావచ్చు ఆశించినప్పటికీ ప్రధానమైన సమస్యలు త్రాగునీటి సమస్య పరిష్కారం కావచ్చు, లేకపోతే బొగ్గుబంక సుందరీకరణ పరిపూర్తిగా కావడంలో కావచ్చు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించింది కావచ్చు, ఇతరాతర సమస్యలకు సంబంధించిన దాంట్లో పూర్తి చేస్తారనుకుంటే ఆయన లాస్ట్ ఎన్నికలు ఉండగానే కేవలం తూతు మంత్రంగా కొన్ని సర్కిల్ అభివృద్ధి చేసి ఇదే అభివృద్ధి అని చెప్పి వైసీపీ వాళ్ళు డంపా కొట్టుకున్న పరిస్థితి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా ఆల్టర్నేటివ్ చంద్రబాబు ప్రభుత్వం సంబంధంలో టీడీపీ ప్రభుత్వం వచ్చే తిరిగి కార్పొరేషన్ నుంచి ఇంకా అభివృద్ధి చెందుతాం అనుకుంటే అభివృద్ధి 6 నెలల పాటు పడకేసిన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతవరకు కడప నగర అభివృద్ధి కోసం ఏ ఒక్క రూపాయి కూడా విడుదల ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి మాధవిరెడ్డి గారు సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే తర్వాత గతంలో ఉన్నటువంటి సమస్య సంబంధించిన దాంట్లో అంతకుముందే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం కాకపోతే రవీంద్రనగర్ దగ్గర, అదేవిధంగా శామియార బ్రిడ్జి దగ్గర 2 బ్రిడ్జిల సంబంధం దాంట్లో గెలిచిన 15 రోజుల లోపలనే పనులు ప్రారంభిస్తామని చెప్పినారు. కానీ ఆ పనులు కూడా పూర్తిగా ఇంతవరకు ప్రారంభించిన పరిస్థితి. ఇవాళ డబ్బులు సంబంధించిన దాంట్లో ఎక్కడ ఏ స్కీమ్స్ సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం పైన ఒక నిర్దిష్ట ప్రణాళిక లేదు. అన్ని రకాల శాశ్వత పరిష్కారాలు కూడా నిధులు సంబంధించిన సమస్య కావచ్చు, లేకపోతే నిర్దిష్టంగా ఈ కడప నగరాన్ని ఈ రకంగా ఈ సమస్యలు పరిష్కరించామని చెప్పి చెప్పగలని దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్న పరిస్థితి. ఇవాళ కుర్చీలు సంబంధించిన దాంట్లో మేయర్ గారు ఒక పక్క కుర్చీ వేయడం వల్ల ఒరిగేదేం లేదు, కుర్చీ ఉండడం వల్ల ఒరిగేదేమీ లేదు. కాకపోతే గతంలో ఎప్పుడో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి ఒక పక్క ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. కాకపోతే మేము ఫస్ట్లో ఇచ్చి సంప్రదాయం ఇచ్చినాం, దాన్ని గౌరవించకుండా వాళ్ళు మా ఇంట్లో చెత్త వేసినారు కాబట్టి మేము ఇవ్వలేదని చెప్పి రూల్స్ ప్రకారం లేదని చెప్పి హైకోర్టు కూడా గైడెన్స్ ఉన్నాయని చెప్పి మేయర్ గారు, అంటే వీళ్ళు కేవలం 2 వాటికి సంబంధించి అంటే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ యంత్రాంగం, పాలకవర్గం, టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యే యంత్రాంగం సంబంధించిన దాంట్లో ఇవాళ కుస్తీ అంటే దాని పట్టు విడదలకుండా ఇవాళ 2 సమావేశాలను కూడా అర్ధంతరంగా చర్చలు లేకుండా ఇవాళ ఆమోదం చేసుకోలేని పరిస్థితి. 15th ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వ హయాంలోనే అనేక రోడ్లకు, కాలువలకు డెవలప్మెంట్ సంబంధించిన ప్రణాళికల సంబంధంలో వేసినారు. అవన్నీ కూడా ఎన్నికిపోతాయని చెప్పి హడావుడిగానే గందరగోళం మధ్యనే ఆమోదం చేసుకోవడం జరిగింది. కాకపోతే అభివృద్ధి సంబంధించిన దాంట్లో ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకన్నా టీడీపీ సంబంధించిన దానికి టీడీపీ కూటమి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా జరగకపోయినా కడపలో అదంతా కూడా మళ్ళా చంద్రబాబు ప్రభుత్వం అయిన ప్రభావం పడుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మేయర్ గారు సమన్వయంతో వివిధ రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చూపుతూనే కడప అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే కడప అభివృద్ధి ఇవాళ మళ్ళా తిరిగి వెనక్కిపోయే దౌర్భాగ్య పరిస్థితికి నిలకొడతారు. కాబట్టి ఇరువుర సంబంధించిన ప్రజా సమస్యలను పక్కన పెట్టి కుర్చీల కుమ్మలాటల్లో మునుగు తేలితే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కడప నగరం సంబంధంలో ఇక్కడ చుట్టూ అన్ని కార్పొరేషన్లకు ఐఏఎస్ ఆఫీసర్, కమిషనర్గా ఉన్నారు. కడప నగరం సంబంధంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా సిపిఐగానే మొట్టమొదటిగా కడప నగరానికి సంబంధంలో కార్పొరేషన్ నగరపాలక సంస్థ కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్లను డిమాండ్ చేసిన ఆ మేరకు సీఎం అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఇన్ఛార్జ్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాళ్ళ దృష్టి తీసుకుని ఐఏఎస్ కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్ను ఏర్పాటు చేసి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరంలో
ఆర్థిక సంవత్సరంలో సంబంధించిన దాంట్లో అంటే డబ్బులు సంబంధించి పన్ను రూపంలో ఎక్కువ డబ్బులు నిధులు సమీకరించుకొని డెవలప్మెంట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోయినప్పటికీ కమిషనర్ గారు ఇక్కడ ముక్కుపిండి మొండి బకాయిలన్నీ కూడా పన్నుల రకాలన్నీ అన్నీ కూడా ఇవాళ వసూలు చేసుకొని అంతో ఇంతో డెవలప్మెంట్ చేసినారు పరిస్థితి. ఇవాళ అదే ఐఏఎస్ ఆఫీసర్ను కొనసాగించకుండా మళ్ళీ గ్రూప్ ఆఫీసర్ పెట్టడంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్కు మిగతా అధికారులకు తేడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ను తిరిగి కొనసాగించే ఐఏఎస్ ఆఫీసర్ను కమిషనర్గా నియమించడం వల్ల ఇవాళ కడప అభివృద్ధి కూడా కొంచెం కొంచెం సంబంధంలో అభివృద్ధి అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, అధికార యంత్రాంగం కింది స్థాయిలో అధికారులను పనిచేయించడంలో కావచ్చు, ఇవాళ విచ్చలవిడిగా ఎమ్మెల్యే బొమ్మ వేసుకునే, మేయర్ బొమ్మ వేసుకునే ఇవాళ సంబంధం దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ సంబంధించి పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ సంబంధించిన ఆదాయం కూడా గండి కొడుతున్న పరిస్థితి. కాబట్టి ఇట్లా ఆదాయానికి గతంలో కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్లు చెక్ పెట్టినారు, తిరిగి ఆ సంప్రదాయం కొనసాగుతుంది. ములాదులు ఉంటాయి మిగతా సంబంధంలో. అదే ఐఏఎస్ కమిషనర్ అయితే చాలా పకడ్బందీగా వ్యవహారం ఉంటుంది, పకడ్బందీగా పాలకవర్గం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఐఏఎస్ ఆఫీసర్ని కమిషనర్గా నియమించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కుర్చీల కుమ్మలాటం ఇంకొకటి సంబంధించిన దాంట్లో ఇప్పుడుతో ఇంతటితో ఈ కుర్చీ సమస్య పోతుంది అనుకుంటే మళ్ళా నెక్స్ట్ సమావేశంలో కూడా ఇదే తరహా ఉంటుందని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ ప్రకటిస్తున్నారు నాయకులు. అట్లా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ ఇదే తరహాలో ఇదే కుర్చీలాట కుమ్ములాటాలని చెప్పి ఇవాళ ప్రకటించడాన్ని విరమించుకోవాలా. ఇట్లా విరమించుకోకుండా తర్వాత వచ్చే సమావేశం జనరల్ సమావేశం కూడా ఇదే పద్ధతిలో కొనసాగిస్తామంటే సిపిఐగా కమ్యూనిస్ట్ పార్టీగా జనం సంబంధంలో ఇప్పటికే కడప నగర ప్రజానీకం నవ్వుకుంటున్నారు. కుర్చీల కోసం ఇవాళ ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి నవ్వుకుంటున్నారు. అటువంటి నవ్వుల పాలు కాకుండా రానున్న జనరల్ సమావేశంలో కూడా ఈ కడప నగరం సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఏదైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో, ఏదైతే నిధుల సమస్య ఉందో ఆ అన్నిటిపైన కూడా చెలో కార్పొరేషన్ కార్యాలయం ఏదైతే సమావేశం నెక్స్ట్ జరుగుతుందో ఆ సమావేశం నాటికి ఈ కడప నగరంలో పాలక ప్రభుత్వాలు, అది కార్పొరేషన్ యంత్రాంగం కావచ్చు, కార్పొరేషన్ పాలకవర్గం కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కావచ్చు, వీరికి కడప నగరంలో ఈ సమస్యను పరిష్కరించాలి. ఏదైతే తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాశ్వత పరిష్కారం కోసం, అదేవిధంగా బొగ్గవంక సంబంధించిన బొగ్గవంక కాలువ మురికి కుప్పం లేకుండా డెవలప్ చేయాలా, సుందరీకరణ చేయాలని చెప్పి ఇత్యాది సంబంధించిన మురికివాడలకు సంబంధించి అభివృద్ధి చేయాలని చెప్పి రోడ్లు, కాలువలు, రకరకాల సమస్యలన్నింటినీ కూడా ఇవాళ కడప నగరం మురికిమయము జలమయం కాకుండా అభివృద్ధి చేయాలనే పద్ధతిలో తగిన నిధులు కేటాయించాలనే పద్ధతిలో ఇవాళ సమస్యల ప్రాతిపదికన, ప్రజా సమస్య ప్రాతిపదికన ఇవాళ కార్పొరేషన్ కార్యాలయం వచ్చే సమావేశం నాటికి చెలో పిలుపులు ఇచ్చి మేము కూడా సక్రమంగా సమావేశాలు నిర్వహించాలా. అజెండాలో ఏదైతే ఓట్ల ద్వారా ఎమ్మెల్యే గారు ఎట్లయితే ఓట్ల ద్వారా ఎన్నికయ్యారో అదే తరహాలో కార్పొరేటర్లు కూడా ఓట్లతో సగం పైబడి ఇనామస్ కావచ్చు. కాకపోతే మిగతా వాళ్ళ సభ్యులంతా కూడా అటు మేయర్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, జనం నుంచి ఎన్నికయ్యారు కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా సక్రమంగా ప్రోటోకాల్ పాటించే పద్ధతిలో, సక్రమంగా సమావేశాలు జరిగే పద్ధతిలో కుర్చీ ఎక్కడున్నా కిందున్న పక్కనున్న నిరసన కూడా ఒక హద్దు ఉంటుంది. కాబట్టి నిరసన కూడా దానికి సంబంధించిన నిరసన చేసుకొని తిరిగి సమావేశాలను యథావిధిగా కొనసాగించే పద్ధతిలో సమస్యలను చర్చించే పద్ధతిలో ఇవాళ నగరపాలక జనరల్ సమావేశం ఉండాలని కూడా, లేకపోతే తగిన మూల్యం ఇవాళ వైసీపీ సంబంధించినటువంటి నగరపాలక పాలకవర్గం కావచ్చు, అదేవిధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం సంబంధించిన యంత్రాంగం కావచ్చు, వాళ్ళు ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టాలని సిపిఐగా కోరుతున్నాం. సో మొత్తం మీద ఏదైతే కుర్చీల కుమ్ములాట కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది, అభివృద్ధి పైన ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అటు కూటమి ప్రభుత్వం కావచ్చు, వైసీపీ పాలకపక్షం ఉన్నటువంటి వైసీపీ కూడా ఈ దిశగా అడుగులు వేయాలి. కుర్చీ కోసం కుమ్ములాటను పక్కన పెట్టి ఏదైతే కుర్చీ ఎక్కడున్నా కుర్చీనే, కానీ అభివృద్ధిని ఆకాంక్షించేవారు కుర్చీ కోసం ఎప్పుడు ఇట్లా కుమ్ములాటలు జరగలేదు. రాబోయే సమావేశంలో అయినా ఖచ్చితంగా కుర్చీల కుమ్ములాటను పక్కన పెట్టి అభివృద్ధికి ధ్యేయంగా పనిచేయాలన్నటువంటి భావన సిపిఐ నేత శివ చెప్తుంటే మరికొందరు ఉన్నారు, వారి అభిప్రాయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఘర్షణ మధ్య కార్పొరేషన్ ఏమో వైకాపా చేతిలో ఉంది, ప్రభుత్వం ఏమో టీడీపీ కూటమిది, ఎమ్మెల్యే గారు టీడీపీ. కాబట్టి వీళ్ళ మధ్య ఘర్షణతో అసలు అభివృద్ధి అనేది దాని గురించి చర్చించే వాళ్ళే లేకుండా కుర్చీ కోసం, పెత్తనం కోసం వచ్చేసి ఆరాటము, పోరాటము జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా దురదృష్టమైనటువంటి విషయం. దీని అన్నిటికీ పరిష్కారము వచ్చే ఎన్నికలను సరే వాళ్ళ ఇద్దరిని ఓడించి కాంగ్రెస్ను అధికారంలోకి తేవడమే దీనికి ఏకైక పరిష్కారం. సరే, కుర్చీకి సంబంధించి మాట ఏమంటే, నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాను. యూజువల్గా ప్రొసీజర్ ఏమంటే, ఇప్పుడు లోక్సభలో స్పీకర్ అడుగు కూర్చుంటాడు,
ప్రధానమంత్రి ఆడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటాడు. ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ కూర్చుంటారు. స్పీకర్ పక్కన కూర్చోరు. ప్రధానమంత్రిచే నియమించబడ్డ స్పీకర్ అయినప్పటికీ లోక్సభ స్పీకరు ఆయన అక్కడ కూర్చుంటే ఈవెన్ వచ్చేసి పక్కన అఫీషియల్స్ కూడా కూర్చోకూడదు. వాళ్ళు కింద వచ్చేసి దాని కింద టేబుల్ దగ్గర కూర్చుంటారు. ప్రధానమంత్రి ఇక్కడ కూర్చుంటాడు, వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు. ఈవెన్ రాజ్యసభలో, ఈవెన్ అసెంబ్లీలో అయిన పాత్రుడు అక్కడ కూర్చుంటాడు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటాడు? స్పీకర్ పక్కన కూర్చోడు. ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చుంటాడు, అపోజిషన్ లీడర్ ఉంటే కూర్చుంటారు. కాబట్టి ఇది సాంప్రదాయబద్ధంగా ఈవెన్ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరుంటే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఆ సందర్భానికి వాళ్ళు పెద్ద. అది కానీ దురదృష్టవశాత్తు లోకల్ బాడీస్లో ఇంప్లిమెంట్ కావడంలే. ఈయనే కాదు, అనేక చోట్ల అట్లు కార్పొరేషన్లో కానీ, మున్సిపాలిటీస్లో కానీ, జిల్లా పరిషత్తులో, మండల పరిషత్తులో, గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్ హెడ్, మండల పరిషత్ అధ్యక్షుడే ఉండాలి. మిగతా వాళ్ళు వచ్చేసి పక్కన ఎమ్మెల్యే కూడా కూర్చోకూడదు, మంత్రి కూడా కూర్చోకూడదు. తర్వాత ఆ విధంగా వచ్చేసి జిల్లా పరిషత్ చైర్మనే ఉండాలి. పక్కన సీఈఓ కూర్చోకూడదు, కలెక్టర్ కూర్చోకూడదు, మంత్రులు కూర్చోకూడదు, ఎమ్మెల్యేలు కూర్చోకూడదు. ప్రొసీజర్ ప్రకారం అయితే. కానీ ఇది లోకల్ బాడీస్లో ఇంప్లిమెంట్ కావడంలే. దాంతో గతంలో ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు అని వీళ్ళు అడిగేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. కానీ ప్రొసీజర్ ప్రకారంగా వచ్చేసేసి అది అసెంబ్లీ పార్లమెంటు చూసుకుంటే ఆ విధంగా వచ్చేసి ఎవరెవరి స్థానంలో ఆ సమయంలో వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసరు అనే యాంగిల్లో చూస్తే, ఒక యాంగిల్ చూసినప్పుడు మేయర్ కరెక్ట్ అవుతారు, ఇంకో యాంగిల్ చూసినప్పుడు గతంలో మరి ఆ పక్క ఈ పక్క ఎమ్మెల్యేలు కూర్చుండేవాళ్ళు కదా, మంత్రులు కూర్చుండేవాళ్ళు కదా, మేము వచ్చినాక ఎందుకన్నా వీళ్ళ దాంట్లో ఆర్గ్యుమెంట్ కరెక్టే ఉంది. కానీ సరే ఏదో వచ్చేసి ఇంకా పొద్దుసం దాని గురించే కుర్చీ కోసమే సరే ఎవరో ఒకరు వచ్చేసి ఒకరు తగ్గడమా, ఒకరు తగినంత మాత్రాన అది తగ్గినట్టేం కాదు. ఒక సుమతి పద్యమో వేమన పద్యమో ఉంది. అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్లో కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ విరవేమ. అద్దంలో చూపించినప్పుడు కొండ చిన్నది కనపడుతుంది, అంత చేత కొండ చిన్నదైపోతుందా? కాబట్టి ఇది నగర సమస్యల మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే అటు వైరుపక్షాలు వచ్చేసి దానికి ఆటోమేటిక్గా కాంగ్రెస్ పక్షంగా మేము వచ్చేసి అభివృద్ధి కోసము సంపూర్ణ సహకారము మా పార్టీ మీదకి ఏ విధంగా వేయాల్సినో అది ఇస్తాము. కాబట్టి నగర అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులకు, రెండు పార్టీలకు సూచిస్తాము. కడప నగరము అతి పురాతనమైన నగరం. ఈవెన్ కడప జిల్లానే రాయలసీమలో మొట్టమొదట జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది కడప. అప్పటికి కర్నూలు కానీ, చిత్తూరు కానీ, అనంతపురం కానీ అవి జిల్లాలు కూడా ఏర్పాటు కాలేదు. ఈవెన్ బ్రిటిష్ కాలంలోనే మొత్తం ఈ యొక్క దత్తమండలానికి సంబంధించి అటు రాయలసీమ, బళ్ళారి వీటన్నిటి కలిసి బళ్ళారి జిల్లా కేంద్రము కడప జిల్లా. అప్పటికి కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఇవన్నీ లేవు. అంటే దాదాపు 216 సంవత్సరాల క్రితమే కడప జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది. ముందు కొన్నాళ్ళు సిద్ధవటంలో ఉండి అక్కడ తర్వాత అక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది. అంటే అతి పురాతనమైనటువంటి నగరం, రాయలసీమ నడిబొడ్డులో ఉన్న నగరం. కానీ డెవలప్మెంట్లో వచ్చేసి రాయలసీమలోనే నగరాల్లో వచ్చేసి అత్యంత దరిద్రంగా ఉన్నటువంటి నగరం కడప నగరం. ఒక విధంగా కడప నగర వాసులు అంత వర్షమంది వచ్చినప్పుడు భూలోకంలో యమలోకం చూస్తున్నారు. కాబట్టి రోడ్డు సక్రమంగా లేవు, మురుగునీటి కాలువలు సక్రమంగా లేవు, డ్రైనేజీ చేసి దాన్ని శుభ్రం చేసే వాళ్ళు లేరు, త్రాగునీటి సమస్య ఉంది. కాబట్టి ఏ విధంగా చూసినా పౌరుల మౌలిక సదుపాయాలు వచ్చేసి లేవు. అంతో ఎంతో డెవలప్ జరిగిందంటే అది కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఈవెన్ బొగ్గవంక సుందరీకరణ కానీ మిగతా అన్నీ డెవలప్మెంట్ జరిగిందంటే అది కాంగ్రెస్ హయాంలో జరిగిందే ఉంది. దాని తర్వాత వచ్చేసి వీళ్ళందరూ వైకాపా పీరియడ్లో మేము సింగపూర్ సిటీ చేస్తామని చెప్పారు. సింగపూర్ సిటీ కాదు, దానికన్నా ముందు కంటే దరిద్రం అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీడీపీ కూటమి వచ్చిన తర్వాత ఏమీ మార్పు కనిపించడం లేదు. ఇంకా వచ్చేసి పెనం మీద నుండి పొయ్యిలో పట్టడం తయారైపోతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ
కడప మేయర్ను కడప ఎమ్మెల్యేని ఇద్దరిని కూడా వాళ్ళ వైఖరిని తప్పులు పెడుతుంది. ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజా సమస్యలు తీర్చమని మేయర్ గారిని ఈ కార్పొరేషన్లో రోడ్లు, భవనాలు, కాలువలు, మురికి కాలువలు ఎక్కడన్నా ఇటువంటివన్నీ డెవలప్ కావాలి ఈ సిటీలో అని చెప్పేసి మేయర్ని ఎన్నుకున్నారు. వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి ప్రస్తుతము కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారిని టీడీపీ తరపు నుండి ప్రజలకు సేవ చేయాలి, నిధులు తెచ్చి అని చెప్పేసి మాధవరెడ్డి గారిని ఎన్నుకున్నారు. మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కార్పొరేషన్కి పోయి మీరు కుర్చీలు ఆటలాడుతున్నారు. కుర్చీలు నా కుర్చీ అని. ఆ కుర్చీ కూడా ఎవరిది? ప్రజల సొమ్మది, మీ కాదు, మీ ఇళ్ళకాంటి తెచ్చుకోలే. అయితే మీరు ఈరోజు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, సమస్తమును వదిలేసి, డెవలప్మెంట్ను వదిలేసి మీరిద్దరూ కార్పొరేషన్ మీ ఇద్దరికి గలాటలు చేసుకునేదానికి, కుర్చీలు ఆడుకునేదానికి కార్పొరేషన్ ఒకటి ప్రజల సొమ్ముతో కట్టిన కార్పొరేషన్ దొరికింది మీకు. ప్రజలను చూడండి. మీరు మీ మేనిఫెస్టోలో మీ ఎన్నికలకు ప్రజల కాడికి ఓట్లు అడిగేదానికి పోయినప్పుడు ఏం చెప్పారు? అమ్మా మాధవరెడ్డి గారు ఏం చెప్పారు? ఈ యొక్క సిటీని గతంలో ఉన్న ప్రభుత్వము, ప్రస్తుతం ఉన్న మేయర్ కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు, నేను వస్తే బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి మీరు అన్ని చోట్ల వాగ్దానాలు చేశారు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? కొట్లాడుకుంటున్నారు. మీరు చూడండి, ఒక్కసారి పార్లమెంటు నుండి రండి. పార్లమెంటులో ప్రధాని ఎక్కడ కూకుంటుంది, ప్రతిపక్షం ఎక్కడ కూకుంటున్నారు? స్పీకర్ పైన కూర్చొని ఉంటే స్పీకర్ ద్వారా గుండా ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారు ప్రజలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, క్యాబినెట్ మినిస్టర్లకు తెలుపుతున్నాడు, మేము ఇన్ని ఫండ్స్ తెచ్చినాము, ఇన్ని ఖర్చు పెడుతున్నామని చెప్పి. అక్కడ కూడా పార్లమెంటు సభ్యులు మా యొక్క జిల్లాలకు ఇది కావాలి, అభివృద్ధి కావాలి, ఇది కావాలి అని పార్లమెంట్లో వాళ్ళు కింద నుండి అడుగుతున్నారు. ఎవరిని? స్పీకర్ను. మరి ఇక్కడ కూడా శాసనసభలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎక్కడ కూకుంటున్నాడు? కింద కూకుంటున్నాడు. మరి అక్కడ కూకునే వాళ్ళంతా ఎవరు? మినిస్టర్లు కూకుంటున్నారు. వాళ్ళ యొక్క నియోజకవర్గాల గురించి అడుగుతున్నారు. మీరు కూడా అదే మాదిరి ఈ యొక్క జిల్లాలో, ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజలకి ఏమి వాగ్దానం ఇచ్చావా నువ్వు? ఆ వాగ్దానాన్ని గురించి ప్రజల తరపు నుండి మీరు మేయర్ గారిని అడగాలి. మరి కుర్చీ కావాలంటున్నారు మీరు. గతంలో మేయర్ తప్పు చేశాడు. ఈ పక్క రవీంద్రనాథ్, కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ని కూర్చోబెట్టుకొని, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాని కూర్చోబెట్టుకొని ఆయన తప్పు చేశాడు. ఆ తప్పు మీరు చేయొద్దు. కాబట్టి కుర్చీలతో మనకు పని లేదు. మీరు ప్రజల వైపు చూసి కడప సిటీని, కడప నియోజకవర్గాన్ని మీరు డెవలప్మెంట్ చేసేది నేర్చుకోండి. గతంలో కూడా చూస్తున్నాం మేము. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. అయ్యా 2024లో కాంగ్రెస్ ప్రభుత్వము 2014 వరకు ఏం చేసింది? అవే కానొచ్చున్నాయి. రిమ్స్, సిటీలో కాలువలు, ప్రతి ఒక్కటి పార్కులు, డెవలప్మెంటు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టే కానొచ్చున్నాయి తప్ప 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అప్పుడు చేసినట్టు కానీ, మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం 2019లో వచ్చి వైఎస్ఆర్ పార్టీ చేసినట్టు కానీ, ఇప్పుడు మీరు చేసినట్టుగా ప్రజలకు కానరాలే. ప్రజలు ఎంగిలి మూస్తున్నారు. మీ ఇద్దరు మకాన్ మీద ఎంగిలి మూర్చున్నారు, గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏ ఇంట్లో చూసినా, ఏ టీఎం గడకాడ చూసినా మీ మాటలే. వీళ్ళు ఇందులో కుర్చీలు ఆట ఆడుకుంటున్నారు. మనల్ని ఏం పట్టించుకుంటారు? త్వరగా రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు అప్పుడు చూపించమ్మా తడాక. వీళ్ళిద్దరిని బంగాళాఖాతంలో కలపాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మీరు ప్రజల వైపు చూడండి అమ్మా, ప్రజల వైపు చూడండి. మేయర్ గారు, మీరు చాలా ప్రజల్లోకి చాలా ఇన్నిగా తీసుకుపోతున్నారు. అది చాలా ధన్యవాదాలు సార్. పాత టీడీపీ కార్యకర్తలను చాలా నిర్లక్ష్యం చేసేది మాట వాస్తవం. అది మన కిషోర్ సార్ చెప్పినట్టు
అది ఖచ్చితంగా వాళ్ళకు కొంత ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ మన కడపలో డ్రైనేజు రోడ్లు ఘోరంగా ఉన్నాయి. మన తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తొందరగా పని మొదలు పెట్టాలా. ఈ కొట్టాటలు పక్కన పెట్టి పని కావాలి సార్. అది కాక చాలా కడప చాలా వెనుకబడితనం ఉంది. కర్నూలు కానీ మన అనంతపురం కానీ అన్ని ముందంజలు ఉన్నాయి. మన కడప మట్టుకు వెనుకబాటులో ఉండదు. దీన్ని దయవంచి మా ముఖ్యమంత్రి గారు, మన నారా లోకేష్ సార్ గారు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మీరు తొందరగా దీని మీద ఒకరోజు దృష్టి పెట్టండి సార్. ఇది నేను టీడీపీ కార్యకర్తనే, నాకు కూడా చాలా అనుభవం ఉంది. దీన్ని దయించి మీరు ఈ పని కార్పొరేషన్లో చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే కుర్చీల కోసం కొట్టుకుంటుంటే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయా? కావు సార్, అందుకు కావు కాబట్టి అవి పక్కన పెట్టేయాలి. దాని గురించి అవసరం లే. రేపు బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు పెట్టుకొని ఆ బాడీ ఎలక్షన్లో ఎవరు నెగ్గితే వాళ్ళు అప్పుడు ఇన్ని అవుతుంది. అందాక ఎవరు పట్టాల్సింది ఉంది, కానీ అధికారం వాళ్ళకు ఉండదు కాబట్టి కార్పొరేషన్లో దాని మీద రెండుసేపు కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని ఒకరోజు పక్కన పెట్టేసి ఈ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇది టీడీపీ కార్యకర్త రసూల్ నా పేరు. కడప కార్పొరేషన్కి సంబంధించి కుర్చీల కుమ్ములాట తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలను గాలికుదరన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు కొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన చర్య సార్. ఇది నిరసన అనేది కంటిన్యూగా కుర్చీ కోసమే పోరాడితే ప్రజా సమస్యలు పక్క ద్వారా పెట్టి, ఇది ఎమ్మెల్యేది కానీ కార్పొరేట్ మేయర్స్ది కానీ సొంత సమస్య కాదు. ఇది ప్రజాక్షేత్రం. ఈ ప్రజలు ఎన్నుకొని వాళ్ళని పంపించింది ఈ కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి. ఎక్కడో ఒకటి శృతి మించొచ్చేమో కానీ ఆ నిరసన అదే కంటిన్యూగా కాకూడదు. ఇది వీరు చూస్తుంటే ప్రజలు చాలా అసహ్యం వేస్తుంది. ప్రజలకే అసహ్యించుకుంటారు. ఎందుకంటే ఒక కుర్చీ కోసము ఇంత పోరాటం అవసరం లేదు. అది ఒకరోజు చేశారు, అది వదిలేరా. ఇది కంటిన్యూగా పోరాటం అనేది సమంజసమైనది కాదు. ప్రజా సమస్యలను పక్క ద్వారా పట్టించేదానికే ఇరు వర్గాలు చేస్తున్నారనిపిస్తుంది. ఈ ప్రజా సమస్యల మీద ఇరు వర్గాలకు చిత్తశుద్ధి లేదనిపిస్తుంది. కాబట్టి కడప నగరంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అదే అనేకమైనటువంటి కడప నగరంలో పరిష్కరించాల్సినటువంటి సమస్యలు ఉన్నాయి. దాని మీద ఇరు వర్గాలు కలిసి పరిష్కరించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఇట్లాగనే కొనసాగితే మటుకు ప్రజాక్షేత్రంలో ప్రజల ఆగ్రహానికి ఇరు వర్గాలు గురి కాక తప్పదు. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఇప్పుడు గెలుచుకున్నటువంటి ఎమ్మెల్యే గారు శ్రీకారం చుట్టి వాళ్ళకు న్యాయం చేసే దిశలో ఎమ్మెల్యే గారు పనిచేయాలి. కానీ ఆ కుర్చీ కోసము కొట్లాడుకోవడం అనేది సరైనది కాదనేది మా అభిప్రాయం. కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలే ఉండాలి, వ్యక్తిగత సమస్యలు పనికిరావు. పైగా ఈ మేయర్ కూడా ఈయన ఒక దుష్ట సాంప్రదాయాలను, ఆయన పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు కుర్చీ వేయడము, వీళ్ళకి వచ్చిన తర్వాత కుర్చీ తీయకపోవడము చూస్తే అంటే ఇవన్నీ వ్యక్తిగత ద్వేషాలు. మరి వీళ్ళిద్దరికీ వ్యక్తిగత ద్వేషాలు ఎక్కడ పుట్టిందో ఎక్కడ వచ్చిందో అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా దాని మీద వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్. అంటే నేను తొలి సమావేశంలోనే ఆమెకు కుర్చీ వేశాను, అయితే ఆమె దాని గౌరవాన్ని నిలుపుకోలేదన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తాను. అందుకే నేను కుర్చీ వేయలేదు. ఏదైతే అప్పుడు మొదటి సమావేశంలో కూడా అంతా తానే వ్యవహరించింది. మేయర్ ప్రధానంగా ఎక్కడైనా కార్పొరేషన్లో మేయరే అధ్యక్షతన సమావేశాలు కానీ ఏమైనా జరుగుతుంటాయి. కానీ ఈమె అన్ని లీడ్ తీసుకొని చేసిందని, అదేవిధంగా కార్పొరేటర్లు కూడా ఒక రకంగా తన సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ని కూడా వ్యక్తిగతంగా విమర్శించడం, నీ జాగీరా అనడం చేసింది. కాబట్టే నేను ఆమె కుర్చీ తీసేసిన అంటే ఒక రకంగా అగౌరవంగా ప్రవర్తించిన తీరు నువ్వు బట్టే నేను కుర్చీ తీసేసాను. దీన్ని ఎలా చూడాలంటారు సార్? దాన్ని ప్రతిఘటించవచ్చు, నిరసన ఆమె ప్రవర్తనలో నిరసన తేయవచ్చు. కానీ కుర్చీ వేసి తీసేయడం అనేది నీ జాగిరి కాదు కదా, నీ సొంత ఇండ్లు కాదు, నీ యొక్క పరిపాలన కాదు. అది ప్రజలు ఇచ్చినటువంటి వేదిక, ప్రజావేదిక, అది ప్రజలు ఇచ్చిన అధికారం. కాబట్టి వేయడం నువ్వే తీసేయడం నువ్వే అంటే ఎట్లా? ఒకవేళ ఆమె అలా ప్రవర్తించింటే మీరు నిరసన తెలియజేయండి, మెజారిటీ సెక్షన్ మీదే కదా. ఆ నిరసన తెలియజేసే అధికారం మీకుంది. ఆ నిరసన తెలియజేయాలా, ఆమె చేసేటువంటి ఏదైనా తప్పు ప్రవర్తన ఉంటే ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలా. అంతేగాని కుర్చీ తీసేసినాను, ఆమె రాకుండా అడ్డుకున్నాను,
ఆమె రాకూడదు అనే దాన్ని ఎట్లా చూడాల్సి వస్తుంది, ఇది వ్యక్తిగత ద్వేషం కిందగా చూడాల్సి వస్తుంది. కాబట్టి ఆయన చెప్పడం సరైనది కాదు, ఆయన ప్రవర్తన కూడా సరైన ప్రవర్తన కాదనేది మా అభిప్రాయం. పైగా వచ్చేసి మనం ఏదన్నా స్త్రీలను మాట్లాడితే స్త్రీలు కదా అంటారు, వాళ్ళు మటుకు స్త్రీలను ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు, బిహేవ్ చేస్తారు. ఇది సరైనది కాదు. కాబట్టి వాళ్ళని గౌరవించాల్సినటువంటి కనీస బాధ్యత మనకుంది. కాబట్టి ఒకవేళ ఎమ్మెల్యే అలా ప్రవర్తించే నిరసన తెలియజేసింటే హుందాగా ఉండిండు, వాళ్ళు నిరసన తెలియజేసింటే హుందాగా ఉండి అలా తెలియజేయకుండా పార్టీకి సంబంధించిన కాదు కదా. అదే అంటున్నాం. ఆమె తెలుగుదేశము, వీళ్ళు వైసీపీ పార్టీ. కాబట్టి ఇది రాజకీయంగా ప్రతిపక్షాలు నిరసన చేసే అధికారం ఉంది. కానీ వ్యక్తిగత ద్వేషంతో తీసుకొని ఆమె ప్రవర్తించలేదు కాబట్టి నేను కుర్చీ తీసేసినాను, ఆమె ప్రవర్తించలేదు కాబట్టి నేను మెడబెట్టి గెంటేసినాను అనేది ఎట్లా చూడాలా, నియంత్రిత ధోరణి చూడాల్సింది వస్తుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఇది సరైనది కాదనేది గట్టిగా నమ్ముతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది ప్రోటోకాల్ అంశం కాదంటారు. ప్రోటోకాల్ అంటే ఆమె శాసనసభ్యురాలు అటెండ్ అయ్యే అధికారం ఉంది కదా సార్. కానీ అఫీషియల్ మెంబర్గా కిందే కూర్చోవాలి అంటారు. కింద కూర్చోవాలా, ఆ పైన కూర్చోబెట్టి సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది దేవుడు, అలవాటు చేసింది దేవుడు. అది మనం చేసిన తప్పే కదా. నువ్వు నీ వాళ్ళకు పైన కూర్చోబెట్టుకొని మాజీ మంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అట్లా కూర్చోబెట్టుకుంటేవి, కమలాపురం ఎమ్మెల్యేని కూర్చోండి. అసలు కమలాపురం ఎమ్మెల్యే కడపకి ఏం సంబంధం అండి? ఆయన అర్బను, జిల్లా పరిషత్కి పోతాడు. కడపలో కార్పొరేషన్కి ఆయనకి ఏం సంబంధం? వాళ్ళ కుర్చీలు వేసి కూర్చోబెడితే వాళ్ళ మెహర్బానీ కోసము. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయితే కూర్చోబెట్టావా అంటే అదే అంటున్నా, మీ జాగిరి కాదు కదా. ఇది వేదిక, ప్రజలు గమనిస్తూ ఉంటారు, మీ నిర్ణయాలను కూడా ప్రజలు ఆహ్వానిస్తుంటారు. పైగా కార్పొరేషన్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆయన ఛాంబర్లో తీసుకొని సంతకాలు పెట్టుకోవడం కూడా దారుణమైన విషయం. ఇది అన్ఫేరబుల్, అసలు చట్ట వ్యతిరేకమైన చర్య. చర్చించాలా, ప్రతి సమస్య మీద చర్చ జరగాల. ఆ తీర్మానం ఏదన్నా ఉంటే కార్పొరేషన్లోనే ఆ సమావేశంలో తీర్మానించబడాలి. రూములలో, ఛాంబర్లలో తీర్మానించినాము, మేము సంతకాలు పెట్టుకున్నామంటే అసలు అది అసలు ఎట్లా ఊహించాలో అర్థం కానిటువంటి దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో తప్పు పద్ధతి పోతుంది. కాబట్టి దీన్ని సరిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ అంతకు మించిన వాళ్ళు ఎవరైనా కానీ జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఏదైతే జరుగుతున్నటువంటి కడప కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి కుర్చీల కుమ్ములాటకు తెరదించాలి, లేకపోతే రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధికి అవరోధాలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైనా ఇరు వర్గాలు ఏదైతే భేషజాలకు పోకుండా కుర్చీ వ్యవహారాన్ని పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలి. లేదంటే ప్రజలు ఇద్దరిని తిరస్కరించే పరిస్థితి వస్తుందన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి వక్తలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.